కాదు, రాబోయే తరాలకి బలమైన వ్యవస్థలను అందించడం, మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే కాకుండా వచ్చే తరాల గురించి కూడా ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, అదే వికసిత్ భారత్కి మార్గం. మనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భారతదేశాన్ని కాపాడటం మాత్రమే కాదు, రాబోయే తరాల గర్వపడే భారతదేశాన్ని నిర్మించడం, అందించడం కూడా మనందరి సమిష్టి బాధ్యత, ఈ కూటమి బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంలో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతతో కూడిన అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సమస్యకి కష్టాలని తెలియజేస్తూ, ప్రజలకి ఎప్పటికప్పుడు మమేకమవుతూ, సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సదూరమైన ప్రయాణంలో కూటమి మరింత బలోపేతం కావాలని నేను కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలకి మరోమారు మీకోసం మేము పనిచేస్తున్నాం, మీకోసం మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేసుకుంటూ, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కోసం మరింత కష్టపడతామని తెలియజేసుకుంటూ, మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.